మనకు ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వార్తలు నిలిచిన వ్యక్తులు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉన్న అంశాలలో ముఖ్యంగా ఈరోజు చెప్పుకునే క్లాస్ చాలా ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన తెలంగాణ కరెంట్ అఫైర్స్లో వార్తలు నిలిచిన వ్యక్తులలో ఈరోజు చెప్పుకునే క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో 2023కి సంబంధించి సాధారణ ఎన్నికలు జరిగాయి. 2023కి సంబంధించి నవంబర్ 30న సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ముఖ్యంగా చూసుకుంటే 119 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇవి కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని స్థానాలు ఉన్నాయంటే పార్టీ విషయంలో 119 స్థానాలు ఉండడం జరిగింది. ఈ 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 118 స్థానాల్లో పోటీ చేసి 110 స్థానాల్లో పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్ని దాటి, మ్యాజిక్ ఫిగర్ అంటే 119 స్థానాలు కదా, కాబట్టి 60 స్థానాలు వస్తే అధికారంలోకి రావచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 64 స్థానాలను సాధించింది. 64 స్థానాలను సాధించి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్లో జరిగింది. 12 మందితోటి, రేవంత్ రెడ్డితో సహా 12 మంది అదే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. వారి శాఖలపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎలక్షన్స్ గురించి 2023 సాధారణ ఎలక్షన్స్ గురించి ఒకసారి చిన్నగా అట్లా మాట్లాడుకుందాం, ఓకేనా? వాటిపైన జస్ట్ అట్లా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ సమాచారం కూడా తెలిస్తే అభ్యర్థికి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఈజీగా అయిపోతుంది కూడా, రైట్? ఈ యొక్క ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ 119 స్థానాలు తీసుకుంటే 118 స్థానాలు పోటీ చేసింది. ఈ పోటీ చేసినటువంటి సందర్భంలో మ్యాజిక్ ఫిగర్ను దాటి 64 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎలక్షన్స్లలో కేవలం 19 స్థానాలు మాత్రమే గెలుపొందడం జరిగింది. ఈ ఎలక్షన్స్లలో ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ వచ్చేసి మనకు 19 స్థానాలు, ఎంఐఎం వచ్చేసి 7 స్థానాలలో అంటే గెలుపొందడం జరిగింది. ఆ 7 కూడా సిట్టింగ్ స్థానాలు మనకు అందరికీ తెలిసినాయే, ఇక్కడ పాత బస్తీకి సంబంధించి ఆ స్థానాలు. అంతేకాకుండా ఈ ఎన్నికల బీఎస్పీ పార్టీ తీసుకున్నట్లయితే మనకు బీఎస్పీ పార్టీ ఎన్నికలలో ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 107 స్థానాల్లో గెలుపొందింది. 107 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ను దక్కించుకోలేదు. అంతేకాకుండా బీజేపీతో జతకట్టినటువంటి జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లలో ముఖ్యంగా 8 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీతో జతకట్టి ఈ 8 స్థానాలు కూడా జనసేన పార్టీకి డిపాజిట్ దక్కలేదు. అంతేకాకుండా ఒకే స్థానంలో పోటీ చేసినటువంటి సిపిఎం ఎంఎల్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఆ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేదు. అంతేకాకుండా 19 స్థానాల్లో పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ తీసుకున్నట్లయితే 19 స్థానాలు పోటీ చేస్తే ఎక్కడ కూడా డిపాజిట్ దక్కలేదు. ఈ ఎన్నికలలోనే సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి సహకారంతో కొత్తగూడెంలో అంటే అక్కడ పోటీ చేసినటువంటి కూనంనేని సాంబశివరావు ఇక్కడ స్థానాన్ని ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు గెలుపొందడం జరిగింది. ఆ ప్లస్ తోటి 64+1 తోటి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం, దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలలో కొన్ని అంశాలపైన విశిష్టత ఉన్నది. ఒకటి రేవంత్ రెడ్డి విషయంలో, ఇంకోటి కేసీఆర్ విషయంలో. రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది. ఒకటి కొడంగల్, ఒకటి వచ్చేసి కామారెడ్డి. కొడంగల్లో ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి తోటి 30,000 పైన పైచిలకు ఓట్లతోటి గెలుపొందడం జరిగింది రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో ఓడిపోవడం జరిగింది. అలాగే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు 2 చోట్ల, ఒకటి గజ్వేల్ అండ్ కామారెడ్డిలో పోటీ చేశారు. ఈ యొక్క ఎన్నికలలో ముఖ్యంగా గజ్వేల్ నుంచి మనకి ఈటెల రాజేందర్ పైన మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు గెలుపొందడం జరిగింది. కామారెడ్డిలో ముఖ్యంగా ఓడిపోవడం జరిగింది. ఈ కామారెడ్డిలో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని, మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ని ఓడించిన వ్యక్తి ఎవరంటే కె వెంకట రమణారెడ్డి. ఇతను గతంలో అక్కడ ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి ముఖ్యంగా చైర్మన్గా పనిచేసిన జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి కె వెంకట రమణారెడ్డి ఇద్దరిని కూడా ముఖ్యంగా సీఎంలను ఓడించినటువంటి ఘనతను ఇతను సంతరించుకోవడం జరిగింది. అంటే సీఎం అంటే అయిన సీఎంని మాజీ సీఎంని ఓడిపించినటువంటి ఘనతను సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డిలో చూసుకుంటే మనకు 2 చోట్ల పోటీ చేసినటువంటి ఈటెల రాజేందర్ ముఖ్యంగా గజ్వేల్ ఓడిపోయాడు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్న హుజరాబాద్లో కూడా ఓడిపోవడం జరిగింది. దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఎలక్షన్స్లలో మనకు నోటాపై కొన్ని ఓటాకు సంబంధించి
వాటిపైన కొన్ని అంటే క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఎలక్షన్స్ చూసుకుంటే మనకు 1,68,256 1,68,256 నోటాకి ఓట్లేశారు. ఈ నోటాకి ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఓట్లు ఎక్కువ పడ్డాయని చూసుకుంటే మనకు కుత్బుల్లాపూర్లో 4,000 పైచీలకు ఓట్లు కుత్బుల్లాపూర్లో పడడం జరిగింది. జుక్కల్లో వచ్చేసి అతి తక్కువ అంటే జుక్కల నోటాకి సంబంధించి జుక్కల నియోజకవర్గంలో నోటాకు సంబంధించి 469 ఓట్లు ఆ నోటాకు పడడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం. అంతేకాకుండా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అత్యధిక మెజార్టీ అంటే ఇప్పుడు 2023కి సంబంధించి సాధారణ ఎలక్షన్స్ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక మెజార్టీ ఎక్కడ లభించిందంటే ఏ నియోజకవర్గం వచ్చిందంటే కుత్బుల్లా నియోజకవర్గానికి రావడం జరిగింది. కుత్బుల్లా నియోజకవర్గానికి సంబంధించి 85,576 ఓట్లు ఆ నియోజకవర్గంలో రావడం జరిగింది. అక్కడ నుండి కేపీ వివేకానంద్ అనే వ్యక్తి అక్కడ అధిక మెజార్టీ సాధించడం జరిగింది. రాష్ట్రంలో అత్యల్ప మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరంటే కాల యాదయ్య చేవెళ్ళ నియోజకవర్గం నుంచి వెళ్ళి 263 ఓట్లతోనే అతను గెలుపొందడం జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 85,576 ఓట్లతోటి కేపీ వివేకానంద్ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలుపొందడం జరిగింది. అత్యల్ప మెజార్టీ వచ్చేసి 268 ఓట్లతోటి కాల యాదయ్య గారు గెలుపొందడం జరిగింది. అది వచ్చేసి చేవెళ్ళ నియోజకవర్గం. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేనా? రైట్. దీనిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే రోజున మనకు 2000 అంటే మామూలుగా మనం చూసుకున్నట్లయితే మనకు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో పాటుగా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి పైన కొంచెం సమాచారం తెలుసుకోవడం అవసరము. ఇతను 1969 నవంబర్ 8న ఇతను జన్మించడం జరిగింది. ముఖ్యంగా నాగర్ కర్నూలులోని వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి జన్మించడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం. ముఖ్యంగా ఇతను 2006లో ముఖ్యంగా 2006లో మనకు చూసుకుంటే 2006లో మిడ్జిల్ నియోజకవర్గం అంటే మిడ్జిల్కి సంబంధించిన జెడ్పీటీస్గా గెలుపొందడం జరిగింది. 2006లో 2007లో చూసుకున్నట్లయితే మనకు 2007లో అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీలలో ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఈ స్థానిక సంస్థలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కలిసి ఇక్కడ ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు కోటా కింద రాష్ట్రంలో. ఆ కోటా కింద ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ స్థానంలో 2007లో ఇతను ముఖ్యంగా శాసన మండలికి 2007లో ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు 2009లో ఇతను టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. ఆ 2009లో టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కొడంగల్ నుంచి పోటీ చేసిండు. ఫస్ట్ సారి కొడంగల్ నుంచి పోటీ చేసి ముఖ్యంగా చూసుకున్నది కొడంగల్ నుంచి మనకు రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 2009లో గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కూడా 2014లో మరోసారి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రావులపల్లి గురునాథ్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి రెండోసారి గెలవడం జరిగింది. అంతేకాకుండా తర్వాత 2018లో చూసుకున్నట్లయితే మనకు కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంతకుముందే 2017లో చూసుకున్నట్లయితే మనకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 2018లో కొడంగల్ నుంచి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నుంచి గెలుపొందడం జరిగింది. 2018లో టీపీసీసీ మనకు చూసుకున్నది 2018లో చూసుకున్నట్లయితే మనకు రేవంత్ రెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. ఆ తర్వాత 2000 చూసుకున్నట్లయితే మనకు 2000 రీసెంట్గా మనకు చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు 2021 జూలై 7వ తారీఖున ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టి ఆ పార్టీని ముందు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి పాదయాత్ర నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేశారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఓకేనా? ఇది ముఖ్యంగా సంబంధించి 2000 మనకు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేయక రేవంత్ రెడ్డితో పాటుగా 12 మంది వ్యక్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, అవి ఎందుకు చూద్దాం. మనకు మొత్తం మీద తీసుకుంటే మనకు 12 మంది కనిపిస్తున్నారు.
12 మంది గమనిస్తున్నారు, అంటే 12 మంది కనబడుతున్నారు. ఈ 12 మందిలో ముఖ్యంగా వ్యక్తులు ఒకటి దుద్దిల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, జూపాలి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, యనుమల రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమారెడ్డి వెంకటరెడ్డి వీరు ఏ జిల్లాలకు చెందినవారు కాబట్టి వీరు ఏ జిల్లాలకు చెందారు అనే వాటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఇచ్చిన శాఖలపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఐటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి శాఖలు ఇతనికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ అంటే ధనసరి అనసూయ లేదా సీతక్క వచ్చేసి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శ్రీ సంక్షేమ శాఖను ఇవ్వడం జరిగింది. అలాగే కొండ సురేఖకు వచ్చేసి అటవీ పర్యావరణం దేవాదాయ శాఖలు ఇవ్వడం జరిగింది. జూపాలి కృష్ణారావుకు సంబంధించి ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ పర్యాటక సాంస్కృతిక మరియు పురావస్తు శాఖల్ని ఇతనికి ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్కి వచ్చేసి రవాణా అండ్ బీసీ సంక్షేమం ఇవ్వడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు వచ్చేసి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చేసి ఖమ్మం జిల్లా. అలాగే వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఉండడం జరిగింది. ఒకరు వచ్చేసి సీతక్క వరంగల్ జిల్లా నుంచి ఉండడం జరిగింది. మరొకరు వచ్చేసి కొండ సురేఖ ఉండడం జరిగింది. అలాగే జూపాలి కృష్ణారావు వచ్చేసి మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంబీఎన్ఆర్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి కరీంనగర్ నుంచి మరో వ్యక్తి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి కేఎన్ఆర్ నుంచి ఉండడం జరిగింది. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఆ శాఖలపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యనుమల రేవంత్ రెడ్డి, ఇతను ముఖ్యమంత్రి ఇతని దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ ఇతనితో పాటుగా కొన్ని కేటాయించిన శాఖలు ఇతని ఆధ్వర్యం ఉండడం జరిగింది. ఒకటి మున్సిపల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోం శాఖ. మంత్రులు కేటాయించిన ఇతర శాఖలన్నీ కూడా యనుమల రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి బట్టి విక్రమార్క రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండవ ముఖ్యమంత్రి వచ్చేసి యనుమల రేవంత్ రెడ్డి. మొదటి ముఖ్యమంత్రిగా 2 సార్లుగా కేసీఆర్ గారు అంటే అద్భుతంగా విజయవంతంగా 2 పర్యాయాలు విజయవంతంగా అంటే ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలో రావడం జరిగింది. రైట్. బట్టి విక్రమార్క వచ్చేసి ఆర్థిక ప్రణాళిక అండ్ ఇంధన శాఖలు ఇతనికి ఇవ్వడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు వచ్చేసి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అండ్ సహకార, చేనేత, జౌలి అంశాలు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేసి మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సాగునీటి పారుదల అండ్ ఆహార పౌర సరఫరాల శాఖలు ఇతనికి ఇవ్వడం జరిగింది. దామోదర్ రాజనరసింహ వచ్చేసి మనం చూసుకుంటే వైద్య ఆరోగ్య సంక్షేమము అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే శాఖలు ఇతనికి ఇవ్వడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చేసి R&B అండ్ సినిమాటోగ్రఫీ ఇతనికి ఇవ్వడం జరిగింది. మనకు రేవంత్ రెడ్డి తీసుకుంటే ఎంబీఎన్ఆర్, మహబూబ్ నగర్ అండ్ ఖమ్మం జిల్లాకు నుంచి ఇద్దరు, ఒకటి వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ముగ్గురు ఉండడం జరిగింది. ముగ్గురు వ్యక్తులు, ఒకటి బట్టి విక్రమార్క, ఇంకో వ్యక్తి వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు, మూడో వ్యక్తి వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ నల్గొండ నుంచి ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది. ఒకరు వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో వ్యక్తి వచ్చేసి కోమారెడ్డి వెంకటరెడ్డి. దామోదర్ రాజనరసింహ వచ్చేసి మెదక్ జిల్లా నుంచి ఉండడం జరిగింది. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నలిబెల అరుణ్ కుమార్, ఇతను గురించి ఇటీవల వార్తలు నిలిచిన అంశాలు చూస్తే ముఖ్యంగా ఇతను అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ఇతను తీసిన చిత్రం వచ్చేసి ప్రదర్శించడం జరిగింది. 2024 మార్చి 23వ తారీఖున ఇతను తీసిన చిత్రాన్ని ప్రదర్శించింది NFTNYC అనే స్వచ్ఛంద సంస్థ ఇతను తీసిన చిత్రాన్ని ప్రదర్శించారు. అందుచేత ఇతను వార్తలు నిలవడం జరిగింది. ఇతను తెలంగాణలోని భూపాలపల్లి ప్రాంతానికి చెందినవాడు. NFTNYC అనే సంస్థ ఈ యొక్క పోటీలో ముఖ్యంగా 5,000 ఫోటోలని ఎంపిక చేయగా తెలంగాణ ప్రాంతం నుండి నలిమెల అరుణ్ కుమార్ తీసిన చిత్రాన్ని న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాన్ కీ బాత్లో
మన యొక్క అరుణ్ కుమార్ తీసిన చిత్రాలపై కూడా ప్రసంగించాడు, పొగుడుతూ ప్రసంగించడం జరిగింది. అంతేకాకుండా భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఢిల్లీలో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫోటోగ్రఫీలో కూడా తీసిన చిత్రాలు కూడా ఇతనికి అవార్డు రావడం జరిగింది. ఇక్కడ లలిత కళా అకాడమీ నిర్వహించినటువంటి మేళా మూమెంట్ ఫోటోగ్రఫీ పోటీలో కూడా ఇతనికి అవార్డు రావడం జరిగింది. అందుచేత ఇతని వార్తలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ఎవరు తీసిన చిత్రము కింది వారు ఎవరు తీసిన చిత్రము ప్రదర్శించబడింది అని అడగవచ్చు. కాబట్టి అతనికి సంబంధించిన సమాచారం అడగవచ్చు, ఆ వ్యక్తి గురించి అడగవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు మెట్టు సాయి సంపత్ ఇటీవల ఐక్యరాజ్య సమితిలో 55వ మానవ హక్కుల సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది? జెనీవాలో ప్రపంచ మానవ హక్కుల సమావేశము మార్చి మంత్లో 2024 మార్చి మంత్లో 2 వారాల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి వికారాబాద్ జిల్లా బద్లాపూర్ గ్రామానికి చెందినటువంటి మెట్టు సాయి సంపత్ ఈ యొక్క సమావేశంలో వాతావరణ మార్పు ఆహార భద్రతపై ప్రసంగించడం జరిగింది. వాతావరణ మార్పు ఆహార భద్రత అనే అంశంపై ప్రసంగించడం జరిగింది. ఈ సమావేశంలోనే మాట్లాడుతూ విదేశీ కలుపు మొక్కలు అంటే నియంత్రణ కోసము ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ ఇతను ప్రసంగించడం జరిగింది. అంతేకాకుండా ఇతని గురించి ఇంకో సమాచారం కూడా అడగవచ్చు. ఇకోపాన్ అనే సంస్థ ద్వారా ఇతను ముఖ్యంగా అంటే పర్యావరణము జంతు సంరక్షణ వంటి సామాజిక అంశాలపై పనిచేస్తున్నాడు. అందుచేత ఇతను వాదనలు ఇవ్వడం జరిగింది. ఇతను ఈ ప్రసంగం గురించి కంపల్సరీ బిట్ రావచ్చు. ఇటీవల ఐరాస మానవ హక్కుల సమావేశంలో 50వ సమావేశంలో భారత్ తరపున ప్రసంగించిన కింది వ్యక్తిని గుర్తించండి. లేకుంటే అతను ఏ అంశంపై ప్రసంగించాడు? వాతావరణ మార్పు ఆహార భద్రతపై అనే అంశంపై ఇతను ప్రసంగించడం జరిగింది. వాటిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. అభ్యర్థుల విషయాలపైన 2 అంశాలు కంపల్సరీ ఏదో ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, ఇంకా ఏ ఎగ్జామ్ జరిగినా, హాస్టల్ వెరిఫై జరిగినా, డిఏఓ జరిగినా, రీసెంట్గా 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 అంశాలపైన ఏదో ఒక దానిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఓకేనా. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు రీసెంట్గా 2023లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించి శాసనసభ స్పీకర్గా ఎవరినో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి బాగానే ఎన్నుకోవడం జరిగింది. ఆ వ్యక్తినే గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇతనికి సంబంధించిన సమాచారం పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుండి మూడవ రాష్ట్ర శాసన స్పీకర్ ఎవరంటే గడ్డం ప్రసాద్ కుమార్. ఇతనికంటే ముగ్గురు కూడా ముందు ఇద్దరు పనిచేయడం జరిగింది. ఒకరు వచ్చేసి మనకు భూపాలపల్లి ప్రాంతానికి చెందినటువంటి మధుసూదనాచారి, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి శాసనసభ స్పీకర్ వచ్చేసి మధుసూదనాచారి. సెకండ్ వ్యక్తి వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 2023 డిసెంబర్ 13వ తారీఖున మనకు ఇతనికి సంబంధించిన ఎన్నిక జరిగింది అన్నట్టు. ఇది శాసనసభ స్పీకర్కి సంబంధించి ఒక ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నిక ఎప్పుడు జరిగిందంటే 2023 డిసెంబర్ 13న జరిగింది. ఈ ఎన్నికలు ముఖ్యంగా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నిక ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ప్రొటెం స్పీకర్ ఎవరంటే అప్పుడు ఈ యొక్క రోజున ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారంటే మనకు ఎంఐఎం పార్టీ తరపునటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించడం జరిగింది. అతని ఆధ్వర్యంలోనే ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది. ఓకేనా. ఇతని గురించిన సమాచారం పైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇతను 1964లో జన్మించాడు. వికారాబాద్లో జన్మించాడు. ఆ తర్వాత ఇతను 2008లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి మనకు తెలంగాణ రాష్ట్రంలో అంటే 2008లో ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అనేక చోట్ల పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక చోట ఓడిపోవడం జరిగింది. ఇదే వికారాబాద్లో ఓడిపోవడం జరిగింది. అక్కడ వికారాబాద్లో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు ఆ అభ్యర్థి ఎవరంటే సంజీవ్ రావు పై గడ్డం ప్రసాద్ కుమార్
గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 2009లో మరోసారి మనకు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆ సందర్భంలో ఇతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి ఆ మంత్రి పదవి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఇవ్వడం జరిగింది. ఏంటంటే లఘు పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మంత్రిత్వ శాఖ తర్వాత వైఎస్ఆర్ చనిపోవడం జరిగింది. తర్వాత 2009లో చనిపోవడం జరిగింది. ఆ 2009లో ఇతను రోసయ్య అండ్ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే శాఖ కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఇతను మళ్ళీ పోటీ చేశారు. 2014 పోటీ చేస్తే సంజీవరావుపై ఓడిపోవడం జరిగింది 2014. ఆ తర్వాత 2018లో మెతుకు ఆనంద్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్ల రిలేటివ్ అయినటువంటి మెతుకు ఆనందరావు పై ఇతను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది 2018లో. ఆ తర్వాత రీసెంట్గా 2023లో జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి 30 జరిగిన ఎలక్షన్లలో ఇతను మెతుకు ఆనందరావు పై 10,000 ఓట్ల పైచీలకుతూ ఓట్లతో గెలవడం జరిగింది. అందుచేత ఇతను అంటే శాసనసభ స్పీకర్గా ఎన్నిక కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. దీనికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతన గవర్నర్ వచ్చాడు. ఆ గవర్నరే అతని పేరే సిపి రాధాకృష్ణన్. ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి ఇతను మూడవ గవర్నర్గా నియామకం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 2024 మార్చి 20న ఇతను నియామకం జరిగింది. అంతకుముందు మరి ఎవరని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ ఎవరంటే మనకు సౌందర్యరాజన్ తమిళసై. ఈమె 2018 మనం చూసుకుంటే ఈమె 2024 మార్చి 18న రాజీనామా చేసింది. ఎందుకు రాజీనామా చేసిందంటే ముఖ్యంగా ఈమె తమిళనాడులోని దక్షిణ చెన్నై అయినటువంటి చెన్నైలో ముఖ్యంగా పుదుచ్చేరిలో అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు జరిగే నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి భాగంగా ఇతను రాజీనామా చేసింది. మొదటిగా మనం చూసిన ఈసీఎల్ నరసింహన్ 2014లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2014 నుంచి 2019 మధ్య పనిచేశాడు. ఈసీఎల్ నరసింహన్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్ అంటే ఈసీఎల్ నరసింహన్. ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్య. ఆ తర్వాత వచ్చినటువంటి తమిళసై వచ్చేసి 2019 నుంచి 2024 మధ్య పనిచేసింది. ఈమె రీసెంట్గా అంటే గవర్నర్ పదవికి రాజీనామా చేసి దక్షిణ చెన్నై లేదా పుదుచ్చేరికి నుండి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజీనామా చేయడం జరిగింది. ఓకేనా, ఇది కూడా వార్తలు ఇచ్చిన అంశం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడవ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియామకం జరిగింది 2024 మార్చి 20న జరిగింది. ఇతన్ని మరి ఎవరు నియమిస్తారంటే చూసుకుంటే మనకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతని చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు. అతను కూడా వార్తలు ఇవ్వడం జరిగింది కాబట్టి అతని గురించి నేర్చుకుందాం నెక్స్ట్. అంతేకాకుండా ఇతను 1900 ఎవరు తెలంగాణకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ అయినటువంటి 1957లో ఇతను ముఖ్యంగా చూసుకున్నట్టు 1957 మార్చి 18వ తారీఖున ఇతను మార్చి 18 నీకు ముడిపడినట్టు బాగా చూడండి. మార్చి 18న ఈమె రాజీనామా చేసింది. ఆ తర్వాత ఈయన మార్చి 18న అంతకుముందు 1957లో మార్చి 18న జన్మించాడు. ఓకేనా, అంతేకాకుండా ఇతను 2016-19 మధ్య ఆల్ ఇండియా కాయర్ బోర్డుకి అంటే చైర్మన్గా పనిచేశాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఇతను కోయంబత్తూరు నుండి రెండు సార్లు ఇతను లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రానికి అంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 2016-19 మధ్య ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్గా పనిచేశాడు. అంతేకాకుండా 2 సార్లు లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇతను రాష్ట్రానికి చెందినవాడు. ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి ముగ్గురు గవర్నర్లు పనిచేస్తే ఆ ముగ్గురు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఈసీఎల్ నరసింహన్ తమిళనాడు రాష్ట్రమే, తమిళసై కూడా తమిళనాడు రాష్ట్రమే, సిపి రాధాకృష్ణన్ కూడా తమిళనాడు రాష్ట్రమే. హైకోర్టు ఇతని యొక్క ప్రమాణ స్వీకారం చేసింది ఎవరంటే జస్టిస్ అయినటువంటి ఆధార్ అనే అతను ఇతనితోటి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి సుదర్శన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల 2023 డిసెంబర్ 28న
2023 డిసెంబరు 28న ఇతనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏది నియామకానికి సంబంధించి. అందుచేత ఇతను వార్త నిలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండవ అడ్వకేట్ జనరల్ అంటే రెండవసారి మరణ నియామకం జరిగింది. అంతకుముందు 2011-14 మధ్య 2011-14 మధ్య ఇతను ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. అందుచేత మళ్ళా రెండోసారి 2023లో డిసెంబర్ 28న ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతను ముఖ్యంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అయినటువంటి రేచుపల్లి అనే గ్రామానికి చెందినవాడు. ముఖ్యంగా ఇతని యొక్క 1959 జూలై 25న ఇతను జన్మించడం జరిగింది. ఇతని యొక్క తల్లిదండ్రులు చూసినట్లయితే మనకు జగపతి రెడ్డి బుచ్చమ్మ అనే దంపతులకు 1959 జూలై 25న జన్మించాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతనికి సంబంధించి ముఖ్యంగా ఇతను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయవాద డిగ్రీ పొందడం జరిగింది. అంతేకాకుండా 1985లో బార్ కౌన్సిల్లో న్యాయవాద వృత్తిని చేపడుతున్నట్లు 1985లో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మనకు ఇతను రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు 2009 మరియు 10 మధ్య రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇతనికి సంబంధించిన సమాచారం. నూతనంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్గా ఎవరు నియామకం జరిగిందంటే ఏ సుదర్శన్ రెడ్డి. ఇతను ఎక్కడికి చెందినవాడంటే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచుపల్లి అనే గ్రామానికి చెందినవాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు చూసినట్లయితే మనకు జగపతి రెడ్డి బుచ్చమ్మ 1959 జూలై 25న జన్మించాడు. ఇతను ముఖ్యంగా 2011-14 మధ్య ఉమ్మడి హైకోర్టుకు అడ్వకేట్ జనరల్గా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఇతను 2009-10 మధ్య రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్కి ఇతను అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా చూసినట్టయితే అసలు అడ్వకేట్ అసలు అతని యొక్క వృత్తి ఏందని చూసుకుంటే రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి, అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి అత్యున్నత సలహాదారుడు. అంతేకాకుండా ఇతని యొక్క ముఖ్యంగా 165వ నిబంధన ప్రకారము గవర్నర్ అనేటువంటి గవర్నర్ అనేటువంటి 165వ నిబంధన ప్రకారము ఇతని నియమిస్తాడు. ఎవరు నియమిస్తాడు? అడ్వకేట్ జనరల్ని నియమిస్తాడు. 165 నిబంధన ప్రకారం నియమిస్తాడు. ఇతను అంతేకాకుండా 177 నిబంధన ప్రకారం ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ కాకపోయినా రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావచ్చు. ఆ నిబంధన ప్రకారం హాజరు కావచ్చు, కానీ ఓటుకు హక్కు మాత్రం ఉండదు. ఇతని యొక్క శాలరీ చూసినట్లయితే 1,25,000 రూపాయలు శాలరీ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ 3 అంశాల గురించి నేర్చుకుందాం. ఒకటి, అడ్వకేట్ జనరల్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా నియామకం జరిగింది, 2023లో జరిగింది. మన యొక్క హైకోర్టు సీజేగా అలోక్ అరాధే ఇతని యొక్క నియామకాన్ని ప్రమాణ స్వీకారం చేయించాడు. ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించాడు? రాష్ట్ర గవర్నర్ అయినటువంటి నియామకాన్ని ఇతను ప్రమాణ స్వీకారం చేయించారు మన రీసెంట్గా. అంతేకాకుండా మనకు రీసెంట్గా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పి నాగేశ్వరరావు నియామకం జరిగింది. అందుకే 3 ఒకసారి ఇవ్వడం జరిగింది. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పి నాగేశ్వరరావు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి అలోక్ అరాధే. ఓకేనా? తెలంగాణకు సంబంధించి అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి. ఈ 3 గురించి నేర్చుకోండి, ఎందుకంటే ఎవరిపైన క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యని నియమించారు ఇటీవల. ముఖ్యంగా ఇతని యొక్క బాధ్యతలు మాజీ గవర్నర్ అయినటువంటి తమిళసై చేతుల మీదుగా ఇతను బాధ్యతలు స్వీకరించారు. 2024 ఫిబ్రవరి మంత్లో ఇతని యొక్క నియామకం జరిగింది. ముఖ్యంగా మనకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అనేది 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఇది రాజ్యాంగంలో 243 నిబంధనలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొనడం జరిగింది. 243 పేర్కొనడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు.
1994లో మొట్టమొదటి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా సిరిసిల్ల రాజయ్యని ఎంపిక చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్లో ముఖ్యంగా సభ్యులుగా కొంతమంది నియమించారు. అందులో ముఖ్యంగా సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజు, అంతేకాకుండా నెహ్రూ నాయక్ అనే ముగ్గురిని కూడా సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ యొక్క నియామకానికి సంబంధించి అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అంటే ముఖ్యంగా కేంద్రం నుండి నిధుల కోసము, కేంద్రం నుండి నిధుల మంజూరు కోసము ముఖ్యంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్కి సిఫార్సులు చేస్తుంది. ఏది రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా స్థానిక సంస్థలకి చెల్లించాల్సిన నిధుల గురించి కూడా సిఫార్సు చేస్తుంది. స్థానిక సంస్థలకి చెల్లించాల్సిన అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకి చెల్లించాల్సిన నిధుల గురించి సిఫార్సు చేస్తుంది. అంతేకాకుండా స్థానిక సంస్థలు ముఖ్యంగా సమర్థవంతంగా పనిచేయటకు సలహాలు సూచనలు ఇస్తుంది రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గురించి రాజ్యాంగంలో 240 అంటే మామూలుగా రాజ్యాంగంలో 243 అనే నిబంధనలో దీని గురించి పేర్కొనడం జరిగింది. వీరి యొక్క పదవి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా డాక్టర్ చిన్నారెడ్డి, ముఖ్యంగా ఈ చిన్నారెడ్డి చూసినట్టయితే మనకు మహబూబ్నగర్ జిల్లా నుండి కనిపిస్తారు. 2024 ఫిబ్రవరి 29 తారీఖున ఇతను బాధ్యతలు స్వీకరించారు. ఇది రాష్ట్రానికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా జి చిన్నారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది కదా. ఆ ప్రజావాణి కార్యక్రమానికి ఇతను ముఖ్యంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా ఇతను గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో 2007-9 మధ్య గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఇతను విధులు స్వీకరించారు. అంటే బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సందర్భంలో ఇతను ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరానికి కూడా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మనకు సంబంధించి జి చిన్నారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇతనిపై కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడిని వివరించడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉర్దూ అకాడమీ చైర్మన్గా రీసెంట్గా తహబీర్ ఉందాన్ నియమించడం జరిగింది. ఇతను ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా సిరికొండకు సంబంధించిన వ్యక్తి. ఇతను గతంలో జెడ్పీటీసీగా పనిచేశాడు. అంతేకాకుండా జెడ్పీటీసీ చైర్మన్గా కూడా నిజామాబాద్ పనిచేయడం జరిగింది. ఎవరు అంటే ఉర్దూ అకాడమీ చైర్మన్ అటువంటి ప్రజెంట్ తహబీర్ ఉందాన్ని నియమించడం జరిగింది 2024 సంబంధించి. ఈ యొక్క పదవి కాలం వచ్చేసి ఉర్దూ అకాడమీ చైర్మన్గా పదవి కాలం వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా. ఇతను ఉర్దూ అకాడమీ చైర్మన్ వచ్చేసి తహబీర్ ఉందాన్. ఓకేనా. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి మనం చూసుకుంటే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా వచ్చేసి మనకు మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఒబేదుల్లాను నియమించడం జరిగింది. 2024 మార్చి 1వ తారీఖున ఒబేదుల్లా కొత్వాల్ని నియమించడం జరిగింది. అంతేకాకుండా ఇతను గతంలో మహబూబ్నగర్కి సంబంధించి ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అంతేకాకుండా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పురపాలక సంఘానికి 2005-10 మధ్య పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఎవరు? ఒబేదుల్లా కుత్వాల్ వచ్చేసి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. అతను ఉర్దూ అకాడమీ చైర్మన్ వచ్చేసి తహబీర్ ఉందాను ఉర్దూ అకాడమీ చైర్మన్ నిజామాబాద్ జిల్లా గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు టీ షాట్కి సంబంధించి ఇటీవలకు నియామకం జరిగింది. బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి టీ షాట్కి నియమించడం జరిగింది. 2024 రీసెంట్గానే జరిగింది ఇతని యొక్క నియామకము. 2024 మార్చి 11న జరిగింది ఇతని యొక్క నియామకము. అదే రోజున ఇతని చేతుల మీదుగా, అంటే కొంతమంది చూస్తుంటే ఇతని చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇతను. రైట్. అంతేకాకుండా అంతకంటే ముందుగా తెలంగాణకు సంబంధించి మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి నియామకం జరిగింది. గుర్తుపెట్టుకోండి.
తెలంగాణకు సంబంధించి రీసెంట్గా చూసుకుంటే మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి నియామకం జరిగింది. ముఖ్యంగా ఇతను ఏం చేస్తున్నాడంటే గతంలో తెలంగాణకు సంబంధించి జర్నలిస్ట్ అధ్యయన వేదికకు సంబంధించి ఎవరు వేణుగోపాల్ రెడ్డి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి టీషాట్లో తెలంగాణ స్కిల్ అండ్ అకాడమీ డెవలప్మెంట్ ట్రైనింగ్ తదితర అంశాలను ఇతను ప్రజెంట్ అయితే చూస్తున్నాడు. టీషాట్కి రీసెంట్గా సీఈఓగా ఎవరు నియమించారంటే బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ఓకేనా. వచ్చేసి మనకు తెలంగాణ కార్పొరేషన్ అంటే మైనార్టీ కార్పొరేషన్కి సంబంధించి ఒబేదుల్లా కొత్వాల్ మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడు. రైట్. ఉర్దూ అకాడమీ చైర్మన్ వచ్చేసి మనం చూసుకుంటే తహబీర్ ఉందాన్. టీషాట్ సీఈఓగా బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి. ఓకేనా. రైట్. నెక్స్ట్ అంశం వచ్చేసి మనం చూసుకుంటే చూసుకున్నట్లయితే మనకు కాళేశ్వరం ఎత్తిపోతల న్యాయ విచారణ కమిటీపై రీసెంట్గా కొన్ని అంటే కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రావడానికి ముందే ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా వాళ్ళు ఏమన్నారంటే కాళేశ్వరం జరిగినటువంటి అవకతవకలపై విచారణ కమిటీలు నియమిస్తామన్నారు. ఒకటి న్యాయ విచారణ కమిటీ నియమించారు. ఈ న్యాయ విచారణ కమిటీకి జస్టిస్ ఘోష్ నియామకం చేయించడం జరిగింది. ఇతను న్యాయ విచారణ కమిటీకి ఇతను అధ్యక్షత వహించాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ నియమించిన ఆ వ్యక్తి ఎవరంటే జస్టిస్ ఘోష్. గుర్తుపెట్టుకోండి, జస్టిస్ ఘోష్. అంతేకాకుండా యాదాద్రి అలాగే భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణము, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ కోసం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించడం జరిగింది. ఇతను తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నియామకం అంటే అప్పుడు ఒక కేసులో మనకు ముఖ్యంగా శ్రీకృష్ణ కమిటీకి సంబంధించినటువంటి అంటే విషయంలో అతను ప్రస్తావించడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రజెంట్ అయిన పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ పొందడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గురించి గుర్తుపెట్టుకోండి. యాదాద్రి అండ్ భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణము మరియు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జరిగిన అవకతవకలపై ఒప్పందంపై నియమించినటువంటి దానికి అధ్యక్షుడు ఎవరంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలను, అంతేకాకుండా సుందిల్లా సీపేజ్ గల కారణాలను అధ్యయనం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనే ఒక సంస్థ ముఖ్యంగా కాళేశ్వరంపై విచారణ కోసము ఒక వ్యక్తి నియమించింది. ఆ వ్యక్తి పేరే చంద్రశేఖర్ అయ్యర్ అనే అతను గతంలో కేంద్ర జల సంఘానికి చైర్మన్గా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా గోదావరి బోర్డుకు చైర్మన్గా పనిచేశాడు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దానికి కూడా చైర్మన్గా పనిచేశాడు. అంతేకాకుండా కృష్ణానది యాజమాన్యానికి ఇన్ఛార్జ్గా కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది చంద్రశేఖర్ అయ్యర్. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ కమిటీకి వచ్చేసి పీసీ ఘోష్. ఇది ముఖ్యంగా తీసుకున్న చంద్రశేఖర్ అయ్యర్ వచ్చేసి మనకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు, అంతేకాకుండా సుందిల్ల బ్యారేజ్కి సంబంధించి సీపేజ్ గల కారణాలను తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి చంద్రశేఖర్ అయ్యర్ని నియమించడం జరిగింది. ఇద్దరు పైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా యాదాద్రి అలాగే భద్రాద్రి విద్యుత్ కేంద్రాల కొనుగోలు నిర్మాణంపై అంతేకాకుండా ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుపై ఒప్పందంపై నియమించిన కమిటీకి చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు పద్మశ్రీ అవార్డ్స్ రావడం జరిగింది.
5 వ్యక్తులకు రావడం జరిగింది. ముఖ్యంగా అంశాలు ఏంటంటే మనకు సాహిత్య రంగంలో ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్లో రావడం జరిగింది. సాహిత్యం అండ్ ఆర్ట్ అండ్లో రావడం జరిగింది. మనకు తెలంగాణ నుంచి కూరెళ్ళ విఠలాచార్య, ఇతను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవాడు. ముఖ్యంగా రామన్నపేట మండలము వెల్దండి గ్రామానికి చెందినవాడు కూరెళ్ళ విఠలాచార్య. ఇతనికి 2019లో దాశరథి పురస్కారం అంటే ఇతనికి ఇవ్వడం జరిగింది. 2019లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది సంబంధించిన విషయము. ముఖ్యంగా ఇతనికి ఏ విభాగాలు వచ్చిందంటే సాహిత్య రంగంలో సాహిత్య విభాగానికి సంబంధించి రచనల విభాగంలో ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, కూరెళ్ళ విఠలాచార్య. నెక్స్ట్ దాసరి కొండప్ప వచ్చేసి మనకు చూసుకున్నట్టే నారాయణపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి, దామరగిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ముఖ్యంగా ఆర్ట్లో రావడం జరిగింది, అంటే మామూలుగా రావడం జరిగింది. ఇతను సంబంధించి రీసెంట్గా బలగం సినిమాలో ఇతను పాడినటువంటి అయ్యో శివుడా ఏమయ్య అనే సాంగ్ ఇతను పాడడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వీళ్ళందరినీ పిలిపించి పద్మశ్రీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పింఛన్తో పాటు 25 లక్షల రూపాయలు ఇచ్చేటట్టు కూడా సత్కరించడం జరిగింది. అది ఆమోదం తెలిపింది రీసెంట్గా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఆనందాచారి వేలు. ఇతను ముఖ్యంగా ఏపీకి చెందిన వ్యక్తి, కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి ముఖ్యంగా ఆ టెంపుల్స్కు, అంతేకాకుండా ముఖ్యంగా కళా విభాగంలో ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. రైట్. శ్రీశైలము, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వెమ్లవాడ, శ్రీకాళహస్తి టెంపుల్స్కి ముఖ్యంగా అంటే ఇతని యొక్క అంటే ఆలోచన విధానాల్లో రూపాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇతని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇతనికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గడ్డం సమ్మయ్య ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఇతను ముఖ్యంగా తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి, దేవురుపుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఇతను గడ్డం సమ్మయ్య చిందు యక్షగానంలో అంటే ప్రావీణ్యుడు, కళారంగంలో ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. రైట్, గుర్తుపెట్టుకోండి రీసెంట్గా. అంతేకాకుండా ఇతను ముఖ్యంగా అయోధ్యలో జరిగినటువంటి టెంపుల్స్ ఓపెనింగ్లో కూడా ఇతను పాల్గొనడం జరిగింది. అందుచేతనే ఇతను ప్రభుత్వం గుర్తించినట్టుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కెతావత్ సోమ్లాల్ రీసెంట్గా ముఖ్యంగా చూసినట్లయితే మనకు భగవద్గీతను ముఖ్యంగా లంబాడి భాషలో ఇతను రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ లంబాడి భాషలో రచించినటువంటి ఇది భగవద్గీతను తిరుపతి దేవస్థానం వాళ్ళు ముద్రించడం జరిగింది. ఆ విషయం పైన ముఖ్యంగా సాహిత్య రంగంలో ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుండి 5 పద్మశ్రీలు వచ్చాయి. వ్యక్తులలో ముఖ్యంగా తీసుకుంటే మనకు కెతావత్ సోమ్లాల్ ఒకరు. అతను యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావి తాండకు చెందినటువంటి కెతావత్ సోమ్లాల్ భగవద్గీతను 700 శ్లోకాలతో రాయడం జరిగింది. ముఖ్యంగా కెతావత్ సోమ్లాల్ తెలంగాణ ప్రాంతం నుంచి ఒకే గ్రామానికి సంబంధించి పద్మశ్రీ అంటే ఒకరికి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది. ఒకరు వచ్చేది కెతావత్ సోమ్లాల్, ఇంకోటి రావి నారాయణ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గడ్డం సమ్మయ్య వచ్చేసి మనం చూసుకున్నట్లయితే జనగామ జిల్లా దేవురుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం చెందినటువంటి చిందు యక్షగానకుడు, ఓకేనా. దానిపైన ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆనందచారి వేలు వచ్చేసి మనకు ఇతను కూడా పద్మశ్రీ రావడం జరిగింది. దాసరి కొండప్ప వచ్చేసి కళారంగంలో రావడం జరిగింది. కూరెళ్ళ విఠలాచారి వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వెల్దంకి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అతను కూడా సాహిత్య విభాగంలో రావడం జరిగింది, ఓకేనా. రైట్. మన యొక్క జీనియస్ పబ్లికేషన్ నుండి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వ పథకాలు విధానానికి సంబంధించిన పుస్తకం రిలీజ్ అయింది. కేవలం 5 డేస్లోనే 8,000 కాపీస్ సేల్ కావడం జరిగింది. మళ్ళీ మండే నాడు ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ అన్ని పోయిన తర్వాత మండే నాడు ప్రింటింగ్ ఇస్తాము. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏమన్నా ఎక్కడెక్కడైనా ఉంటే తీసుకోండి, ఎక్కడైనా ఉంటే కాపీస్ తీసుకోండి. ఆ కాపీస్ వెంటనే అయిపోతున్నాయి కాబట్టి తీసుకోండి. ఈ పుస్తకం కావాలనుకున్న వారు జస్ట్ మా దగ్గర 30 నుండి 40 కాపీస్ మాత్రమే ఉన్నాయి. మా యొక్క వెబ్సైట్లో ప్రజెంట్ మా యొక్క ఆఫీస్లో కావాలనుకున్న వారు తీసుకోండి. ఎందుకంటే 4-5 రోజుల బుక్ వస్తే లేట్ అవుతుంది కొంచెం, ఎందుకంటే పేపర్ లేదట మార్కెట్లో. కాబట్టి మీరు వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది కూడా తెలంగాణ స్కీమ్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అన్ని బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 10-15 రోజులుగా నిద్రపోకుండా జస్ట్ 3-4 రోజులు టైం పెట్టుకొని నిద్రపోతున్నాం. ప్రతిరోజు కూడా అన్ని బుక్స్ రెడీ అవుతున్నాయి. తెలంగాణ స్కీమ్స్ రెడీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ బుక్ కూడా ఈరోజు సాయంత్రం ప్రింటింగ్ ఇస్తున్నాము. మీకు శుక్రవారం వరకు మార్కెట్లో ఉంటుంది. అర్థం చేసుకోండి. చాలామంది విపరీతంగా కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ అయితే టక్కా మోగుతుంది. ఆ ఫోనే పక్కా పడేసినాయి కానీ అట్లుంది కథ. ఎందుకంటే నా ఫోన్లో కనీసం 30 నుండి 40 వేల కాంటాక్ట్లు ఉంటాయి.
మొత్తం మీద తీసుకుంటే అవన్నీ ఫోన్లు ఎప్పుడు మోగుతూనే ఉన్నది. అందుకే పక్క పడేసినా దాని గురించి పట్టించుకుంటాను. ఒక ఆఫీస్ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అర్థం చేసుకోండి, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండలేకుండా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వస్తాయని చెప్పాలంటే అందుచేత నేను ఏమంటానంటే తెలంగాణ స్కీమ్స్ వస్తుంది, ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం పుస్తకం రిలీజ్ చేస్తాం, మంత్ ఎండింగ్లో ఇంగ్లీష్ మీడియం కూడా పుస్తకం రిలీజ్ చేస్తాం. ఓకేనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టైం ఉంది మంచిగా ప్రిపరేషన్కి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పని చేస్తేనే మీ పుస్తకాలు వస్తాయి. ఓకేనా, నేను నా ఆరోగ్యం మంచిగా ఉండి వర్క్ చేస్తేనే పుస్తకాలు వస్తాయి కాబట్టి అర్థం చేసుకోండి. కొంచెం టెన్షన్ పెట్టకండి. బాగా ఇబ్బంది, కాల్స్ అయితే చాలా చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఎందుకంటే నిమిషం కూడా ఖాళీ ఉంటుంది ఫోన్ అయితే. కేవలం 12 తర్వాత 1-2 మధ్య మాత్రమే ఫోన్స్ కాల్స్ ఉంటాయి. ఇక 4 నుండి స్టార్ట్ అవుతున్నాయి మెసేజ్లు. ఓకేనా, కాబట్టి అర్థం చేసుకొని వర్క్ చేస్తున్నాం. కంపల్సరీ బుక్కులన్నీ కూడా మంత్ ఎండింగ్ వరకు వస్తాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ చదవండి. ఆల్ ది బెస్ట్. రైట్.